హలో గాయ్స్, నా పేరు రమ్య. మీరు చూస్తున్నారు రమ్య ఫ్యాక్ట్స్ తెలుగు. ఈరోజు మనం ఈ భూమి గురించి, అంతరిక్షం గురించి, అంతరిక్షంలో మనుషులు తయారు చేసిన మిషన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్రహ్మాండం అనంతమైనది. అందులో స్పేస్, టైం, మ్యాటర్ ఇవన్నీ ఈ బ్రహ్మాండంలోనే అమర్చి ఉన్నాయి. మన భూమి ఈ బ్రహ్మాండంలో తయారవుతున్న ఒక చిన్న రాయి మాత్రమే. అంటే మన మిల్కీవే గెలాక్సీతో ప్రజెంట్ అయి ఉన్న 200 మిలియన్ల నక్షత్రాలతో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక చిన్న గ్రహం. అటువంటి మన భూగ్రహం 94 మిలియన్ క్రాంతి సంవత్సరాల దూరం వరకు విస్తరించి ఉన్న ఈ విశాలమైన భారీ ప్రపంచం ముందు ఒక బిందువుతో సమానం. ఇదే మన ఇల్లు, మన భూమి, మన విలాసాలతో కూడిన సౌకర్యవంతమైన ఒక గ్రహం. ఒకసారి ఆకాశంలోకి చూడండి ఫ్రెండ్స్. ఏం కనిపిస్తుంది? నక్షత్రాలు కదా, చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు రాత్రి వేళల్లో కనిపిస్తున్న ఈ నక్షత్రాలన్నీ మిల్కీవే గెలాక్సీతో ఒక చిన్న ప్యాచ్లో ప్రజెంట్ చేయబడ్డాయి. మన మిల్కీవే గెలాక్సీలో మనం ఇక్కడ ఉంటాం. రాత్రి సమయంలో ఈ చిన్న నక్షత్రాలు కనిపిస్తున్నాయే. ఇప్పుడు ఈ నక్షత్రాలు ఎందుకు ఇంత చిన్నగా కనిపిస్తున్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. మిల్కీవే గెలాక్సీ ఎంత పెద్దగా ఉంటుందో. ఇప్పుడు ఈ భూమిపై నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం. ఈ బ్రహ్మాండం అంచు వరకు ప్రయాణం చేద్దాం. మన భూమి నుంచి పైకి వెళితే భూమి బ్లూ స్కేర్లాగా అనిపిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది మనుషులతో తయారు చేయబడింది. ఇది స్పేస్తో పెద్ద వస్తువు. ఇది ఒక గంటకు 25 కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ చక్కర్లు కొడుతుంది. భూమికి ఇది 408 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది 24 గంటల్లో భూమి చుట్టూ దాదాపు 16 సార్లు తిరుగుతుంది. ఇంకొంచెం పైకి వెళ్ళి మనుషులతో తయారైన వస్తువుల కోసం తెలుసుకుందాం. ఇవే శాటిలైట్స్. మనం స్పేస్లోకి పంపించిన ఈ శాటిలైట్స్ వేల సంఖ్యలో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతరిక్షంలో ఈ శాటిలైట్స్ మన భూమి చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. మరికొన్ని విషయాలు మనం ఈరోజు ఇంకా వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి కాలిముద్రలు ఎప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే చంద్రుని పైన వాయుమండలం లేనందున అలా ఉన్నాయి. ఇంకొన్ని శతాబ్దాలుగా కూడా అలాగే ఉంటాయి. గడిచిన కొంతకాలంగా ఎన్నో కామెంట్స్, మరెన్నో యాక్సిడెంట్స్ని ఎదుర్కొంటూ వస్తుంది. చంద్రుని పైన ఎలాంటి అట్మాస్ఫియర్ లేని కారణంగా ఈ కామెంట్స్ డైరెక్ట్గా భూమినే ఢీకొట్టడానికి వస్తాయి. అదృష్టవశాత్తు మన భూమికి ఉన్న అట్మాస్ఫియర్ వల్ల స్పేస్ వైపున వస్తున్న ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఇది మన సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. వేనుస్ గ్రహం మరి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వర్షం గ్యాప్ లేకుండా పడుతుంది. కానీ ఆ వర్షం నీరుతో కాదు, యాసిడ్తో పడుతుంది. దీని అట్మాస్ఫియర్లో అమర్చబడి ఉన్న మేఘాలన్నీ ఫోలిక్ యాసిడ్తో తయారయ్యి ఉంటాయి. మన సోలార్ సిస్టంలో వేనుస్ మాత్రమే ఎలాంటి ప్లానెట్ అంటే ఇక్కడ చాలా ఎక్కువ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సూర్యునికి వేడి దీనిపైకి వస్తుంది కానీ మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. దీనివల్ల ఈ వేడి దాని చుట్టూ పట్టేసి ఉంటుంది. ఇందువల్ల ఇది మన సోలార్లోనే అత్యంత వేడి గల గ్రహంగా ఎంచబడింది. దీనిపై 464 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. దీనిలో లావా శాతం ఎక్కువగా ఉంటుంది. దీనితో ఏది సర్వైవ్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రహస్యాలు కనుక తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.